ఒకప్పుడు మా అమ్మమ్మలు అలాగే నానమ్మలు హెల్తీగా ఉండే టైం నుంచి ఇంట్లో నీళ్లు తోడుకునేవారు, ఇంట్లో హౌస్ హెల్ప్స్ ఉండేవారు కూడా కాదు. మనకి ఇప్పుడు అన్నీ ఉండి కూడా హెల్తీగా ఉండే ఇండియా ఇప్పుడు అన్హెల్తీగా మారిపోవడానికి కారణం ఏంటి సార్? సో ఐ వుడ్ బ్లేమ్ ఇట్ ఆన్ ద చేంజ్ ఆఫ్ కల్చర్ మెయిన్లీ. అవును, రూట్ కాజ్ అదే. ఇప్పుడు ఇదివరకు సండే రోడ్స్ మీద వెళ్తే ఖాళీగా ఉండేది, ఫుడ్ జాయింట్స్ అని ఉండేవి కూడా కాదు. ఇప్పుడు మీరు సండే నాకు విసుగు బయట రావాలి, నేను రాను, నా వర్క్ పరంగా ఎవ్రీడే రావాలి, ఐ హ్యావ్ టు గో, ఆ కంజెషన్ వేరు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్. బట్ సండే కూడా కంజెషన్ అనిపిస్తే ఐ ఫీల్ సాడ్. రోడ్స్ ఆర్ కంప్లీట్లీ ఫుల్, మోస్ట్ అరౌండ్ ఫుడ్ ప్లేసెస్లోనే ఉంది. తర్వాత యాక్టివిటీ చూడండి, హౌ మెనీ పీపుల్ ఆర్ యాక్టివ్? చాలా తక్కువ మంది రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ డైలీ యాక్టివిటీ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పోస్ట్ కోవిడ్ కొద్దిగా అవేర్నెస్ వచ్చింది, పీపుల్ ఆర్ జస్ట్ ట్రైంగ్ టు బీ హెల్దీ, స్టిల్ కొన్ని అలవాట్లు మానుకోలేకపోతున్నారు. సో ఇలాంటివి వాచ్ చేయడం మంచిది. సో ఫిట్నెస్ లెవెల్స్ మనం ఇట్లా చూడంగానే చెప్పచ్చు, నేను ఇందాక అన్నాను ట్రంకుల్ ఒబీసిటీ అని. ఒబీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫిట్నెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అవును, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. సో బాడీ మాస్ ఇండెక్స్ అని ఈ మధ్య చాలా ప్రివిలెంట్గా మేము వాడుతున్నాం. అవునవును. ఈ బాడీ మాస్ ఇండెక్స్ మన కంట్రీలో ఇట్ షుడ్ బి 22 to 23. ఎందుకంటే ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఎక్కువ ఉంది వివిధ కారణాల వల్ల. ఎంతమంది ఉన్నారు క్రైటీరియాలు? నాట్ మెనీ. నాకు తెలిసి 15% ఉంటే గ్రేట్. సో ఆ విధంగా మనం గమనించుకుంటూ వెళ్తే యూ విల్ లీడ్ ఇన్ టు హెల్దీ ఇండియన్ పాపులేషన్. అది కానీ అవన్నీ ఆ పారామీటర్స్ అన్నీ పోయాయి. మీరు అన్నట్టు మెయిన్గా కల్చర్ మారిపోయింది. అండ్ ఇంట్లో ఉండి అంటే అన్నీ ఒక క్లిక్ తోటి తెప్పించుకోవడం అలవాటు అయిపోయింది కదా సార్? అబ్సల్యూట్లీ, అది డెడ్లీ అసలు. అండ్ దాని కారణంగా కూడా ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. న్యాచురల్గా మీరు అంటున్నారు పూర్వీకులు ఇలా ఉండేవారు అలా ఉండేవాళ్ళని, న్యాచురల్గా అవైలబుల్ సబ్స్టెన్సెస్ తగ్గిపోతున్నాయి, ఇంక్లూడింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. దాంట్లో రిడన్ విత్ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్, ఆర్టిఫిషియలీ బ్రూడ్, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లం అవుతుంది. సో న్యాచురల్గా వచ్చినవి ఎటుపోయినాయి అనేది చాలా సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం అన్ని హెల్దీగా చేస్తున్నా కూడా మనకి హెల్దీ సోర్సెస్ ఉన్నాయా అని కూడా చూసుకోవాల్సిన పరిస్థితులు. ఎవరి కూరగాయలు వాళ్ళే పండించుకోండి అంటున్నారు. ఇప్పుడు మోదీ గారు కూడా అదే అన్నారు కదా. దీంట్లో ఒక ఇన్సిడెంట్ చెప్పగలుగుతాం. చాలామంది యాజ్ ఎ ఫిజిషియన్ ఐ గెట్ టు సీ డిఫరెంట్ పేషెంట్స్. క్యాన్సర్ పేషెంట్స్ ఈ మధ్యకాలంలో కాస్త ఎక్కువగా వస్తున్నారు. సార్ ఎందుకు వచ్చింది సార్ క్యాన్సర్ అంటారు. అంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు కాబట్టి వాళ్ళు తెలియదు, హ్యాబిట్స్ ఏం లేవు కాబట్టి. క్యాన్సర్ ఎందుకు వచ్చిందంటే మన చుట్టూ ఉన్నదంతా కలుషితమే, అవును, కంప్లీట్లీ పొల్యూటెడ్. సో ఆ బాడీలోకి వెళ్తున్నదంతా పొల్యూషనే, టాక్సిన్స్. మరి క్యాన్సర్ రాకపోతే ఏమొస్తుందండి? క్యాన్సర్ ఇస్ ఆన్ ఎ రైజ్ నౌ. వెరీ హై లెవెల్స్ ఆఫ్ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు. బాబోయ్, స్కేరీ చాలా. ఏం ప్రీ సిమ్టమ్స్ ఏమి ఉండవు కదా సార్? తెలుసుకుని అంటే కొన్నిటికి ఉండొచ్చు, కొన్నిటికి ఉండవు. అంటే ఇదివరకు క్యాన్సర్ అంటే మనకి సినిమాటిక్ డిపిక్షన్ ఉండేది, సాల్వా కప్పేసుకుని బ్లడ్ క్యాన్సర్ ఒకటే క్యాన్సర్, గౌరవప్రదమైన క్యాన్సర్. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది క్యాన్సర్. ఏమంటున్నారు? ప్లాస్టిక్ ప్రాబ్లము, రేడియేషన్ ప్రాబ్లము, పొల్యూషన్, కెమికల్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇంకా అన్ని ప్రతి ఒక్కటి ప్రాబ్లం. అదే